ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కుక్కర్లో టమాటా బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ సరుకులు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇది బాగా మగ్గడానికి మూత పెట్టుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకొని నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీరు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత నీటిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు నీరు పొంగొచ్చేదాకా పొంగనివ్వాలి. ఇలా పొంగిన తర్వాత 1.5 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ బాస్మతి రైస్ని కొలత ప్రకారం వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో సింపుల్గా ఉండే కుక్కర్లో టమాటా బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.